హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, తిరుమల తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించి బయటకు వచ్చి ఆయన ప్రెస్ తో మాట్లాడారు సార్. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్న టైంలో ఒక హడావిడి పక్క అరుపులు కేకలు బాగా వినిపించేశాయి. ఆయన మైక్ ఆపేసి ఎవరు వచ్చారని చెప్పేసి అనగానే పక్క నుంచి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు సార్ అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. వైసీపీ వాళ్ళు కూడా వైరల్ చేసేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ హడావిడి క్రియేట్ అయింది, ఆ ఎలివేషన్స్ వచ్చేసాయి, ఆ అరుపులు, సీఎం అన్న కేకలు ఇవన్నీ కూడా వినిపించాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మైక్ ఆఫర్స్ వచ్చింది అన్నట్టుగా వాళ్ళ స్టైల్లో ఎలివేట్ చేసేసుకుంటున్నారు సార్. సో ఈ ఘటనని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? అయితే జరిగిన సన్నివేశం ఏంటి, అక్కడ ఆల్రెడీ ఈయన వెళ్ళి పరామర్శించి బయటకు వస్తుండగా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవేశించాడు. ప్రవేశించిన సందర్భంగా అక్కడ చిన్న హడావిడి జరిగింది. ఈ హడావిడి జరుగుతుండగా ఎవరు అని ఆయన అడగటము, పవన్ కళ్యాణ్ అడగటము, అలాగే పక్కనున్న ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడము అది స్పష్టంగా వినిపిస్తోంది. ఆయన పెద్దగా గందరగోళ పడలేదు. ఎవరైనా వస్తారు కదా అన్నట్టుగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి అనే పేరు విన్న తర్వాత ఆయన నోట్లోంచి వచ్చిన పదం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వారైనా సరే అన్నాడు. ఇప్పుడు వచ్చిన వారైనా సరే అంటే ఆయన ఒక టాపిక్ మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభుత్వాలు భక్తుల భద్రతకు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది అని చెబుతూ ఆ టాపిక్కి కొనసాగింపుగా ఆయన ఫర్దర్గా గత ప్రభుత్వము దాకా వెళ్ళుండేవాడేమో. ఎప్పుడైతే ఈయన ప్రవేశించాడని తెలిసిందో ఇమ్మీడియట్గా ఇప్పుడు వచ్చిన వారికి కూడా చెప్తున్నాను అన్న టోన్లో చెప్పాడు. అది పెద్దగా ఇబ్బందికరమైన సందర్భంగా ఏమీ లేదు. కానీ ఆయన మైక్ ఆపింది కూడా ఏం లేదు. ఊరికనే జస్ట్ ఏంటి హడావిడి అని అడిగాడు. ఎవడైనా అడుగుతాడు. అడిగాడు, అవతల ఆయన సమాధానం చెప్పాడు. వచ్చిన వారికి కూడా అన్నాడు. ఆయన పద్ధతిగానే నడిచింది. ఎక్కడ ఎవరిని ఎవరు అగౌరవపరుచుకోవటం, ఎవరిని ఎవరు తగ్గించుకోవాలని చూడటము, లేదా తమను తాము పెంచుకోవాలని చూడటము అలాంటివి ఏం జరగలేదు. అక్కడ చాలా నార్మల్గానే జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది, పర్టికులర్గా తిరుపతికి చెందిన నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వాహకం వల్లనే ఈ తప్పు జరిగింది అన్న టోన్లో దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అది తప్పు. ఎందుకంటే మీ చేతుల్లోకి పగ్గాలు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదానికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూని మీరు అంతర్జాతీయ స్థాయిలో బాగానే వెలిగించి మండించారు. ఆ సందర్భంగా మీరు ప్రక్షాళన తిరుపతి నుంచి ప్రారంభిస్తున్నాం, తిరుమల నుంచి ప్రారంభిస్తున్నాం అని పలికారు. పలికినప్పుడు ఇమ్మీడియట్గా మీరు యుద్ధ ప్రాతిపదికన అక్కడ రకరకాల పనులు చేసి ఉండాలి. ఆ పనుల్లో ప్రధానంగా భక్తుల భద్రత మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు భక్తుల్ని ఎలా అకామిడేట్ చేయాలి అనే దానికి సంబంధించి మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. అది ఏమీ లేదు. మీరు ఆ రోజున మాటలకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తర్వాత ఎలా జరిగితే అలా జరుగుతుంది, దేవుడు చూసుకుంటాడని అనుకున్నారు అని ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు. కాబట్టి తప్పు ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారుల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం నాయకులు, చోటామోటా నాయకులేమో గత ప్రభుత్వం మీదకి నెట్టేసే ప్రయత్నం. అంటే ఇది సాంప్రదాయంగా జరుగుతుంది. పరిస్థితి ఎలా తయారైందంటే, అసెంబ్లీలో ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే బలానా ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు మునిగిపోతున్నాయి, అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని గనక ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే, 4 ఏళ్ల క్రితం మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఏం పీకారు మీరు అంటున్నారు. అది కాదు సమాధానం. ఆ పరిస్థితి అలా ఉందా, మేము గమనిస్తాము, మీరు మనము కలిసి వెళ్దాం, వెళ్ళి చూద్దాం, అక్కడ పరిస్థితిని ఎలా సెటరేట్ చేయగలమో ఒకసారి మాట్లాడుకుని చేద్దాం అని కదా చెప్పాల్సింది. అది చెప్పరు. అది చెప్పకుండా మీరు అధికారంలో ఉండగా ఏం పీకారు అనేది మాట్లాడతారు. అది సమాధానం కాదు.
అప్పుడు వీళ్ళు మేం సరే చేయలేకపోయామనే కదా మీకు అధికారం ఇచ్చారు, మీరు చేసింది ఏమిటి, మీరు ఊడబొడిచింది ఏమిటి ఈ 2 ఏళ్లలో 3 ఏళ్లలో అని వారంటారు. దాంతో ఒక ఘర్షణ జరిగి సభ వాయిదా పడుతుంది. ఈ ధోరణి నుంచి వెనక్కి రావాలి ముందు నాయకులు. ప్రజలకి జవాబుదారీతనంతో మనం రాజకీయాల్లోకి వచ్చాము అని వాళ్ళు అనుకోవాలి. అనుకున్న నాయకులు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయరు. అలా అనుకున్న నాయకులు ప్రజలకు జవాబుదారీగా మనం రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజలే మనకి పరమావధి, ప్రజల క్షేమమే మనకి పరమావధి అనుకుంటే ఇలా మాట్లాడరు. ఇలా కాకుండా సబ్మిసివ్గా ఉంటారు, కన్ఫెసివ్గా ఉంటారు. జరిగిన తప్పులో మా లోపం ఉంది అంటారు తప్ప, మా లోపం కూడా ఉంది అంటారు తప్ప, నెపం పక్క వాళ్ళ మీదకి నెట్టాలి అని అనుకోరు. జరిగిన నష్టాన్ని అంగీకరించి, అందులో ఆ నష్టం జరగటంలో తమ పాత్ర ఎంతో అంగీకరించి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలో ఇమ్మీడియట్గా ఆలోచించి ఆ చర్యలు తీసేసుకుంటారు. అది నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు చేసే పని. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సీన్లో ప్రతి ఒక్కళ్ళు తప్పును పక్క వాళ్ళ మీద గెంటే ప్రయత్నమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్త టాపిక్ ఏం మాట్లాడలేదు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడతాడో అకార్డింగ్ టు స్క్రిప్ట్ అదే మాట్లాడాడు. ఆయన అక్షరం మార్చలేదు. మీరు దేశంలో ఎక్కడైనా సరే ఒక పెద్ద డిజాస్టర్ జరిగిన తర్వాత అక్కడికి వచ్చిన ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడారో ఆ బయటలన్నీ తీసి వరుసగా పెడితే ఒకటే ఉంటుంది టాపిక్. ప్రభుత్వ ఘోర వైఫల్యము, ముఖ్యమంత్రి గారి చేతకానితనము, ఇవే ఉంటాయి. అవే మాట్లాడాడు ఆయన. అంతకుమించి కొత్త టాపిక్ ఏం లేదు. ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ తమ ప్రభుత్వ హయాంలో తాము తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి కూడా చెప్పే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ దైవం అంటే భక్తి లేదు వీళ్ళకి, భక్తి లేకపోవడం వలన ఇలాంటిది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు ఆయన. చంద్రబాబుకి భక్తి లేదు, దేవుడి పట్ల ఆయనకు వినయం లేదు, అందువల్లనే పుష్కరాల టైంలో కూడా షూటింగ్ నెపంతో ఆయనే క్రియేట్ చేసిన ఆయన కల్పించినటువంటి రష్ వలనే అక్కడ జనాలు చచ్చిపోయారు అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పాడు. దీనికంటే కూడా అంటే ఈ విమర్శలు ప్రతి విమర్శలతో కథ నడపడం కన్నా కూడా ఒక కలెక్టివ్గా ఉండి, ఇదిగో ఈ నష్టం నివారించడానికి ఈ పద్ధతి బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఒక ప్రత్యామ్నాయం ఉండాలి అంటే ప్రతి క్యూ లైన్కి కూడా ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది, ఎవరు బాధపడకుండా ఉండడానికి ఏం చేయాలో అది మీరు కొంతమంది నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి మీ ఆఫీసులో ఆ అవుట్కమ్ని ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అది ఉపయోగం జనాలకి. ఇలాంటి పనులు చేయండి, మీ వైపు జనం చూస్తారు, మీకు ఓట్లు వేస్తారు. ఎంతసేపు ఆయన వరదల్లో కూడా అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేశాడు తప్ప ఈయన తన క్యాడర్ని రంగంలోకి దింపలేదు. అది కాన్షియస్గానే జనాలు గమనిస్తారు. ఇలాంటివి చిన్న విషయాలుగా కనిపిస్తాయి కానీ పెద్ద విషయాలే. ఇది పట్టించుకోకపోతే జరిగే నష్టం పెద్దగా ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం తీరు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నెపాన్ని అలా పక్కకి గెంటే ప్రయత్నం చేశాడు తెలివిగా. అది కూడా కరెక్ట్ కాదు. నిజానికి అందరూ పెడతారు అక్కడికి. హాస్పిటల్లో బాధితులు ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం అనేది అందరూ చేసేది. ఆ సందర్భంగా ఎదురు బెదురు అయిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి నిజంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పగానే వారిని కూడా పిలవండి అని చెప్పి అక్కడికే పిలిచి తన పక్కన తను అడిగి ఎలా ఉన్నారు, ఏమిటి, ఈ జరిగిన నష్టం మీద మీరు ఏమనుకుంటున్నారు అని ఆయనతో మాట్లాడి మైకుల ముందే. అలా కాదులేండి, ఇలా జరిగింది, ఏదేమైనప్పటికీ మీరు చూడటానికి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు, మీరు కూడా ఏమన్నా చేయగలరేమో ప్రయత్నం చేయండి మీకున్నటువంటి పద్ధతుల్లో అని ఒక ఫ్రెండ్లీ టాక్ చేసుంటే చాలా బాగుండేది. సన్నివేశం చాలా వెరైటీగా ఉండేది. ప్రపంచం కొంచెం కంగారు పడేది. మనకు అలాంటి ఐడియాలు రావు. ఆయన కంగారు పడ్డాడని వీళ్ళు హడావిడి చేయటం,